అడవిలో సింహం ఎక్కడ కూర్చున్నా అదే సింహాసనం అవుతుంది. పులి ఏ వైపు నడిచినా అదే రాజమార్గం అవుతుంది. ఇది అడవి యొక్క ప్రకృతి నియమం. అలాగే శక్తిమంతుడు ఏ మార్గంలో ప్రయాణించినా అది విజయ మార్గమే అవుతుంది. ఎందుకంటే శక్తిమంతులు మార్గాన్ని వెతకరు, వాళ్ళు మార్గాన్ని సృష్టించుకుంటారు. అయితే మనం అంతటి శక్తివంతులమే, కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే అంతటి శక్తి నీలో ఉందా? ఒకవేళ నీలో అంతటి శక్తి ఉంటే నీలోని సింహాన్ని నువ్వు ఒక్కసారైనా మేల్కొల్పి చూసావా? సింహానికి దాని విలువ తెలుసు. అది ఎక్కడ కూర్చోవాలో, ఎలా కూర్చోవాలో దానికి బాగా తెలుసు. కాబట్టి అది ఎప్పుడు కూడా ఒక చెత్త కుప్పపై కూర్చోదు, ఒక ఉన్నతమైన శిఖరంపై ఒక రాజులా దర్జాగా కూర్చుంటుంది. మన జీవితంలో కూడా మన స్థానం ఏమిటి, మన విలువ ఏమిటి అనేది మనం గుర్తించగలగాలి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు ఏ సమస్య ముందు నిల్చున్నా, మీరు ఓటమిని అంగీకరించడానికి సృష్టించబడలేదు. మీరు సింహంలా సింహాసనాన్ని అధిష్ఠించడానికి పుట్టారు. కాబట్టి మీ విలువను మీరు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకూడదు, మీకు మీరుగా తక్కువగా చూసుకోకూడదు. అడవిలో ఏ దారి లేకపోతే పులి దారి కోసం వెతకదు, అది తనదైన దారిలో నడుచుకుంటూ వెళుతుంది. నీ జీవితంలో కూడా నీ ముందు ఏ దారి లేకపోతే ఎవరో దారి చూపిస్తారని ఎవరి కోసమో ఎదురు చూస్తూ కూర్చోవద్దు. నీ కాళ్ళు నీవే, నీ శక్తి నీదే. కాబట్టి నీ మార్గాన్ని నువ్వే సృష్టించుకుంటూ ముందుకి సాగిపోవాలి. అలా నీ స్వంత కాంతితో నువ్వు వెలగగలగాలి. మనలో చాలామంది గెలుపు కోసం ఒక దారిని వెతుకుతూ ఉంటాం, కానీ విజేత గెలుపుని కొత్త దారిలో, తన దారిలో తాను సృష్టిస్తూ ఉంటాడు. నువ్వు ఏ రంగంలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా, నీదైన ఆత్మవిశ్వాసంతో నువ్వు ధైర్యంగా అడుగు ముందుకేసిన రోజు ఖచ్చితంగా నీ జీవితంలో విజయం అనేది దక్కుతుంది. సింహం సింహాసనంపై కూర్చున్నప్పుడు దానికి పూర్తి నమ్మకం ఉంటుంది. దానికి అప్పుడు భయం అనేది ఉండదు. పులి తన దారిలో తాను నడిచేటప్పుడు తాను నిర్భయంగా ఉంటుంది. అప్పుడు ఏది ఏమైనా అది వెనుకడుగు మాత్రం వేయదు. ఆ నీ నమ్మకమే, ఆ నీ నిర్భయమే, ఆ నీ నిర్ణయమే నీ శక్తి. వెనుకడుగు వేయకపోవడమే నువ్వు సాధించే విజయం. శక్తివంతుడు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, తను ఏం చేస్తూ ఉన్నా, తన కళ్ళ ముందు ఎప్పుడూ తన లక్ష్యం కదులుతూ ఉంటుంది. అతనికి సమస్యలు రావచ్చు, అతనికి అడ్డంకులు రావచ్చు, కానీ అవన్నీ కూడా అతనికి రోడ్డుపై వచ్చే దుమ్మురేణువులు లాంటివి. తుఫాను వచ్చినప్పుడు పక్షులన్నీ కూడా చెట్టుచాటికి చేరిపోతాయి, కానీ ఒక్క గద్ద మాత్రం తాను పైకెగిరి ఆ తుఫానుని కూడా తన రెక్కల కింద బంధించేస్తుంది. గుర్తుంచుకోండి, బలహీనులు పరిస్థితులను చూస్తారు, కానీ బలవంతులు అవకాశాలను సృష్టిస్తారు. కాబట్టి దారి ఉందా అని కాకుండా దారి నేను సృష్టించగలనా అని ఆలోచించు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నది ఇక్కడ ముఖ్యం కాదు, నువ్వు ఎక్కడికి చేరుకుంటావన్నదే ముఖ్యం. కాబట్టి నీ అడుగుతో చరిత్ర సృష్టించు. ఎందుకంటే నువ్వు నడిచేదే దారి, నువ్వు గెలిచేదే సామ్రాజ్యం.